హాయ్ పిల్లలు, సున్నుండలు చేసుకుందామా? దీనికోసం ఒక గ్లాస్ మినుములు తీసుకోండి. అందులో 3 స్పూన్లు బియ్యం వేయండి, ఎందుకంటే పళ్ళకు అంటకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అలాగే వాసన మనకి చాలా బాగా వస్తుందండి వేయించేటప్పుడు. చూపిస్తున్నట్టు రంగు మారేంత వరకు చల్ల పెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసి బరకుగా పట్టుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మినుములు తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ పంచదార మిక్సీలో వేసి షుగర్ పౌడర్ గా రెడీ చేసుకోవాలి. ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ గ్లాస్ నెయ్యి సరిపోతుందండి. కాచి చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకొని అలాగే మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మినుములు అలాగే షుగరు కలుపుకోండి. మీకు రుచికి తగ్గట్టుగా చూసుకుంటూ ఉండండి. అప్పుడు కాచి చల్లారి పెట్టుకున్న నెయ్యిని కూడా వేస్తూ కలుపుతూ ఉండండి. మొత్తం మిశ్రమాన్ని ఒకేసారి కలుపుకోకుండా ఇలాగ కొంచెం కొంచెం కలుపుకున్నారంటే మనకి ఒకవేళ ఏదైనా ఎక్కువైనా తక్కువైనా పిండి ఉంటుంది కదా, మనం అడ్జస్ట్ చేసుకోగలం. కొందరు నెయ్యిని ఎక్కువ ఇష్టపడతారు. మీ ఇష్టానికి తగ్గట్టుగా వేసుకొని ఉండల్లా చుట్టేసుకుంటే అయిపోతుందండి మన సున్నుండలు. అలాగే మీకు ఒకవేళ పిండి ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే స్టోర్ చేసుకోవచ్చండి. ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ చూసి వేసుకోండి. ఇప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ గా రెడీ చేసుకోవచ్చు. అంతే టేస్టీ సున్నుండలు.